హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో నిన్న డిస్కస్ చేసిన పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ మూడు టాపిక్స్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ అయిన పర్సంటేజెస్ మీద ఒక 5 ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేస్తాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టుగెదర్ ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేస్తాను, ఒక 10 ప్రాబ్లమ్స్ వరకు. ఈ వీడియోలో ఒక 5 ప్రాబ్లమ్స్ పర్సంటేజెస్ మీద మనకి రెగ్యులర్ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉండే ప్రాబ్లమ్స్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్తున్నప్పుడే డిస్కస్ చేశాను, సపోజ్ 70% ఆఫ్ 60 ఇలా ఇస్తే సింపుల్గా 70/100 ఇంటూ 60 వేసుకొని ఏదో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ డైరెక్ట్ ప్రాబ్లమ్స్. ఎవరైనా క్యాలిక్యులేషన్స్ కంఫర్టబుల్గా చేసేవాళ్ళు ఎవరైనా చేసేస్తారు. బట్ ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు ఏం అడుగుతున్నారు, దాని నుంచి ఎలా మనకి కావాల్సిన క్యాలిక్యులేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గరే ఏం చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకనే ఒక 5 ఇంపార్టెంట్ మోడల్స్, ఒకదానికొకటానికి సంబంధం లేని ప్రాబ్లమ్స్ ఇవి, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే మీరు, ఇఫ్ ఏస్ శాలరీ ఈస్ 50% more than B's salary, then how much percentage of B salary is less than A's salary? తెలుగులో చెప్పాలంటే ఏ అనే వ్యక్తి యొక్క జీతము బి అనే వ్యక్తి యొక్క జీతం కంటే 50% ఎక్కువ. మరి బి జీతము ఏ కంటే ఎంత శాతము తక్కువ అని అడిగారు. సో క్లియర్గా మనం తెలుగులో అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలి. ఏ శాలరీ బి కంటే 50% ఎక్కువైతే బి శాలరీ ఏ కంటే ఎంత తక్కువ అని. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 100 అనేది చాలా పవర్ఫుల్ థింగ్ ఇన్ ప్రాబ్లమ్స్ విత్ పర్సంటేజెస్. శాతాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు 100 అనేది చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది మనకి క్యాలిక్యులేషన్స్లో. సో ఇక్కడ మీరు ఈ 100 అనే దాన్ని తీసుకొని వాడుతూ ప్రాబ్లమ్స్ చేయగలిగితే చాలా కంఫర్టబుల్గా మనం ప్రాబ్లమ్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం ఆన్సర్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏస్ శాలరీ ఈజ్ 50% మోర్ దాన్ బీస్ శాలరీ అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ నేను శాలరీ ఆఫ్ బి ఈక్వల్ టు, ఇక్కడ ఏదైతే మనం అజ్యూమ్ చేసుకున్నామో 100 రూపీస్ అనుకుంటున్నాం. సో వాళ్ళు ఇంత అని చెప్పలేదు కాబట్టి నాకు నచ్చినంత తీసుకోవచ్చు. సో ఇక్కడ బీస్ శాలరీతోనే ఎందుకు మొదలు పెట్టాము అంటే, ఏస్ శాలరీ 50% మోర్ దాన్ బీస్ శాలరీ, బి కంటే 50% ఎక్కువ అన్నారు కాబట్టి ఫస్ట్ బి యొక్క జీతం ఎంతో తెలిస్తే మనకి ఏ జీతం కూడా అర్థమవుతుంది. ఇక్కడ నేను బి శాలరీ ఏమనుకున్నాను, 100 రూపీస్ అనుకున్నాను. ఇది మనం అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి స్టార్టింగ్ లో లెట్ అనో, తెలుగులో అయితే అనుకోండి అని పెట్టుకుంటాం. కాకపోతే మల్టిపుల్ చాయిస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ స్టెప్స్ రాయాను కాబట్టి ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. బట్ మీకు అర్థం కావడం కోసం డీటెయిల్ గా చెప్తున్నాను. ఇప్పుడు బీస్ శాలరీ 100 అనుకున్నాను, మరి ఏస్ శాలరీ 50% ఎక్కువ. 50% అంటే 100లో 50% 50 అవుతుంది. చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇది. సో అప్పుడు శాలరీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 150 రూపీస్ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు ఏ బి కంటే ఏ 50% ఎక్కువ ఉంది. ఫైన్. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే బి శాలరీ ఏ శాలరీతో కంపేర్ చేస్తే ఎంత తక్కువ అని అడుగుతున్నారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ శాలరీ మైండ్లో పెట్టుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత, 50 రూపీస్ లేదా 50. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ 50. మనం కనుక్కోవాల్సింది ఎంత తక్కువ కనుక్కోవాలి. సో డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో అది న్యూమరేటర్లో వేస్తాం. అలాగే దేన్ని మైండ్లో పెట్టుకుని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఏ శాలరీతో కంపేర్ చేస్తే 50 రూపీస్ అనేది ఎంత పర్సెంట్. సో 150 ఇంటూ 100. సో బీ క్లియర్ విత్ దిస్ వన్. ఇక్కడ రాసిన ప్రతి నెంబర్ కి ఏదో జస్ట్ లైక్ దట్ తీసుకొచ్చి రాయలేదు నేను. 50 రూపీస్ ఏంటి, ఈ ఇద్దరి శాలరీస్ యొక్క మధ్య డిఫరెన్స్ 50 రూపీస్. 150 రూపీస్ ఏంటి, ఏ యొక్క శాలరీ. ఎందుకు ఏ శాలరీనే తీసుకుంటున్నాం, బి శాలరీ ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు అడిగిందే లెస్ దాన్ బి శాలరీ ఎంత పర్సెంటేజ్ అన్నారు. సో ఏ శాలరీ మైండ్ లో పెట్టుకోవాలి. ఇంటూ 100 ఎందుకు, పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ 100 వేయాలి. సో ఇప్పుడు చూడండి, 51 జార్ 53 జార్ పోయింది. ఏం మిగిలింది, 1 into 100 100 divided by 3.
సో 100 డివైడెడ్ బై 3 వచ్చినప్పుడు మనం ఇది ఫ్రాక్షన్ లాగా కనపడుతుంది. మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేస్తాం. 100 ఇలా పక్కకి తీసుకొని 3తో డివైడ్ చేస్తే 3 3s are 9, మళ్ళీ 10 వస్తుంది. 3 3s are 9, 1 వచ్చింది. సో ఏమవుతుంది ఇది 33. ఫస్ట్ క్వశ్చన్ రాస్తాం 1/3. సో ఏ శాలరీ బి కంటే 50% ఎక్కువ అయితే బి శాలరీ ఏ కంటే 33 1/3% తక్కువ ఉంటుంది. చాలా మంది ఇది గమనించకుండా అసలు ఎలా చేయాలో అర్థం కాకుండా 50% కనపడింది కాబట్టి ఎలా చూసినా 50% అనుకొని 50% పెట్టేస్తూ ఉంటారు. బట్ ఈ ప్రాబ్లం మీరు 100 తీసుకోవడం వల్ల చాలా ఈజీగా అయింది. ఇలా కాకుండా కొంతమంది ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుని చేస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్. కాకపోతే ఇది ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. సో దాదాపు నేను డిస్కస్ చేసే ప్రతి ప్రాబ్లంలో 100 అనే దాన్ని తీసుకుంటూ ఉంటాను. మీరు ఎలా యూస్ చేస్తున్నానని అర్థం చేసుకోండి. 100 యూస్ చేయడం వల్ల మనకి క్యాలిక్యులేషన్స్ చాలా కంఫర్టబుల్గా ఈజీగా అర్థమవుతాయి. మనం ఫినిష్ చేయడం కూడా అంతే కంఫర్టబుల్గా చేస్తాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో నేను మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళకి ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఏ ఒక్క శాలరీ, ఏ అనే వ్యక్తి యొక్క శాలరీ బి జీతం కంటే 50% ఎక్కువ అయితే బి జీతము ఏ కంటే ఎంత శాతము తక్కువ అని అడుగుతున్నారు. సో దానికి బి శాలరీ 100 రూపాయలు అనుకున్నాం. శాలరీ ఆఫ్ ఏ అనేది 150 రూపీస్ అవుతుంది, ఎందుకంటే 50% ఎక్కువ కాబట్టి. ఇప్పుడు మనకి ఈ డిఫరెన్స్ 50 రూపీస్ వచ్చింది లేదా 50 వచ్చింది. సో ఈ 50 అనేది 150లో, ఎందుకు 150లో ఏ శాలరీ మైండ్ లో పెట్టుకుని చేయాలి కాబట్టి చేస్తే నాకు 33 1/3 వచ్చింది. సో ఇది ఈ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్. అలాగే మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% and then decreased by 20%, then find the overall change in its price అన్నాడు. తెలుగులో అయితే ఒక వస్తువు, సపోజ్ ఈ పెన్ అనుకుందాం. ఈ పెన్ యొక్క కాస్ట్ ముందు 20% పెంచారు, వెంటనే మళ్ళీ 20% తగ్గించారు. దెన్ దీని ప్రైస్ లో వచ్చే చేంజ్ ఎంత అని అడుగుతున్నారు. చాలా మంది 20% పెంచారు, 20% తగ్గించారు, చేంజ్ ఏమి ఉండదు కదా అంటారు. 20 రూపాయలు పెంచి 20 రూపాయలు తగ్గిస్తే చేంజ్ ఏమి ఉండదు. 20% అంటున్నారు. అంటే అర్థం ఏంటి? దీని ఒరిజినల్ ప్రైస్ లో 20% పెంచారు, పెంచిన తర్వాత వచ్చిన కొత్త ప్రైస్ లో మళ్ళీ 20% తగ్గించారు. సో దానివల్ల డెఫినెట్ గా దీని ప్రైస్ లో ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. 20 రూపాయలు పెంచి 20 రూపాయలు తగ్గిస్తే చేంజ్ ఏమి ఉండదు. 20% పెంచి మళ్ళీ 20% తగ్గిస్తే ఖచ్చితంగా దీని ప్రైస్ లో చేంజ్ ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా మంది ఫస్ట్ ఆప్షనే ఎలాంటి చేంజ్ ఉండదు, నో చేంజ్ ఇన్ ద ప్రైస్ అని కనపడుతుంది, డైరెక్ట్ గా పెట్టేస్తారు. బీ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ కూడా నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానంటే లెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈక్వల్ టు 100 అని తీసుకుంటారు. ఇంతకు ముందు కూడా మన ప్రాబ్లం 100తోనే స్టార్ట్ చేస్తాం. సపోజ్ ఈ పెన్ కాస్ట్ 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలున్న ఈ పెన్ మీద 20% పెంచారు. సో 100 తీసుకున్నప్పుడు 20% అంటే 20 రూపీస్ అవుతుంది కాబట్టి న్యూ ప్రైస్, సో న్యూ ఇంక్రీజ్డ్ పైన రాస్తున్నాను, ఇంక్రీజ్డ్ ప్రైస్ ఈక్వల్ టు 120 రూపీస్. ఇంక్రీజ్డ్ ప్రైస్ అంటే ఇది ఒరిజినల్ ప్రైస్ 100 రూపీస్, 20 రూపీస్ లేదా 20% పెంచడం వల్ల 120 రూపీస్ వచ్చింది. పెంచిన తర్వాత ఊరుకున్నారా, మళ్ళీ 20% తగ్గించారు. సో మళ్ళీ ఇక్కడ నేనేం రాస్తున్నాను, న్యూ డిక్రీజ్డ్ ప్రైస్ ఈక్వల్ టు, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, 20% తగ్గించారు. 20% దేని మీద తగ్గించారు, దీని మీద తగ్గించారు. సో మీరు ఇది ఇక్కడ 20% అంటే 20/100 ఇంటూ 120. చూడండి ఏమవుతుంది, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొచ్చింది, 24 రూపీస్ వచ్చింది. అంటే 24 రూపాయలు తగ్గించారు. ఈ 120 రూపీస్ మీద 24 రూపీస్ తగ్గించబడింది. ఎందుకు, 20% అయింది కాబట్టి. సో ఏమొస్తుంది మనకి, 96 రూపీస్ వచ్చింది. సో 100 రూపాయలు ఉండే ఒరిజినల్ ప్రైస్ మీద 20% పెంచితేనేమో 120 అయింది. దాని తర్వాత మళ్ళీ 20% తగ్గిస్తేనేమో 96 రూపీస్ అయింది.
ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఒరిజినల్ ప్రైస్, ఇదేమో చివరికి మనకి కనపడుతున్న ప్రైస్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? 4 రూపీస్. తగ్గిందా పెరిగిందా? తగ్గింది. సో 4 రూపీస్ ని 100 కాబట్టి డైరెక్ట్ గా 4% అని కన్సిడర్ చేయొచ్చు. సో 4% తగ్గిందా పెరిగిందా? ఇక్కడ 4% తగ్గింది కాబట్టి సింపుల్ గా 4% డిక్రీస్ లేదా తగ్గుదల ఇలా రాస్తాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం ఇన్ పర్సంటేజెస్. మీరు దాదాపు ప్రతి ప్రాబ్లంలో నేను 100 తీసుకుంటాను. దానివల్ల మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళకి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక వస్తువు యొక్క ధరని 20% పెంచి 20% పెంచి మళ్ళీ వెంటనే 20% తగ్గిస్తే ఆ వస్తువు అసలు ధరలో ఉండే భేదం లేదా తేడా ఎంత పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతున్నారు. సో దానికి మనం ఒరిజినల్ ప్రైస్ ని 100 రూపాయలని తీసుకున్నాం. ఇంక్రీజ్ చేసిన ప్రైస్ ని 20% పెంచడం వల్ల వచ్చిన ప్రైస్ ని 120 రూపీస్ అవుతుంది. 100 కి 20% అంటే 20 రూపీస్ యాడ్ చేస్తే మళ్ళీ 20% తగ్గించారంటే అది మనం పక్కన క్యాలిక్యులేట్ చేస్తాం. 20/100 into 120. సో 20% ఆఫ్ 120 24 రూపీస్ ఉంది. ఈ 24 రూపీస్ తీసేస్తే మనకి 96 వచ్చింది. సో ఓవరాల్ గా ఒరిజినల్ ప్రైస్ 100, కొత్త ప్రైస్ వచ్చేసి 96. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 4 రూపీస్ తగ్గింది కాబట్టి ఆ 4 రూపీస్ ని మనం 4% అని తీసుకుంటాం. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో తీసుకుంది 100 రూపాయలు కాబట్టి. సో ఓవరాల్ గా 4% డిక్రీస్. ఈ ప్రాబ్లంలో 4% ఇంక్రీజ్, 4% డిక్రీజ్, స్టార్టింగ్ లో ఏమో నో చేంజ్, చివర్లో నన్ ఆఫ్ దీస్ ఇలా ఉన్నాయి ఆప్షన్స్. సో బీ వెరీ వెరీ క్లియర్. దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ లో నేను 100 తీసుకొని చేస్తున్నాను కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. హోప్ ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ ఎ షుగర్ ఈస్ 25% ఇంక్రీజ్డ్. బై హౌ మచ్ పర్సెంట్ మస్ట్ ఎ హౌస్ హోల్డ్ డిక్రీజ్ హిస్ కన్సంప్షన్ ఆఫ్ షుగర్ నాట్ టు ఇంక్రీజ్ హిజ్ ఎక్స్పెండిచర్? అంటే సపోజ్ జస్ట్ ఇమాజిన్ మీరు మార్కెట్కి ఎగ్జాక్ట్ గా 1 కేజీ షుగర్ ఎంత డబ్బులు అయితే అవుతాయో దాని ప్రైస్ మీకు తెలిసి జోబులో డబ్బులు పెట్టుకొని మీరు షాప్కి వెళ్ళారు. మీ దగ్గర వేరే డబ్బులు ఏం లేవు. వెళ్ళిన తర్వాత కేజీ షుగర్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు సడన్ గా షుగర్ యొక్క రేట్ పెరిగింది అని అన్నారు అనుకోండి. ఆ షాప్ అతను మీకు తెలిసిన అతను కాదు, కొత్త షాప్కి వెళ్ళారు, మీరెవరో తెలియదు, డబ్బులేమో జోబులో తక్కువ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? వెనక్కి రావడం కంటే మీ దగ్గర ఉండే డబ్బులకి ఎంత షుగర్ వస్తే అంత తీసుకుని వెనక్కి వచ్చేస్తారు తప్ప నేను మళ్ళీ ఇస్తా అనడానికి అతను కొత్తతను వెనక్కి రావడానికి నాకు అవసరం ఉంది, మళ్ళీ చాలా దూరం ఇల్లు. సో ఇలా ఈ సిచ్యువేషన్ లో మనం చేయగలిగింది ఏంటంటే నా దగ్గర ఉండే డబ్బులకి ఎంత షుగర్ వస్తే అంత ఇచ్చేయంటే వాళ్ళు ఏదో అందాజుగా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. 1 కేజీ షుగర్ యొక్క ప్రైస్ 25% పెరిగింది. ఒకవేళ ఆ పెరిగిన ప్రైస్ మీరు బేర్ చేయలేకపోతే మీరు కన్సంప్షన్ అంటే మీ వాడకం ఎంత తగ్గించుకుంటే మీ దగ్గర ఉండే డబ్బులకి సరిపోతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా నేను 100 అనే దాంతోనే తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ షుగర్ ఈక్వల్ టు 100 రూపీస్. చక్కెర యొక్క అసలు ధర 100 రూపాయలు అనుకుందాం. సో ఇప్పుడు మీ దగ్గర కూడా 100 రూపాయలే ఉన్నాయి. షాప్ అతను కూడా 100 రూపాయలని ఇంతకుముందు మీకు తెలియడం వల్ల మీరు 100 రూపాయలు తీసుకునే వెళ్ళారు. సో న్యూ ప్రైస్ ఆఫ్ షుగర్ ఈక్వల్ టు 25% పెరిగింది అంటున్నారు కదా. 100లో 25% అంటే 25 రూపీస్. 25 రూపీస్ పెరగడం అంటే అర్థం ఏంటి? 125 రూపీస్ అయింది. 125 రూపీస్ అయింది. మీ దగ్గర ఎంత ఉంది? 100 రూపాయలు మాత్రమే ఉంది. సో ఇప్పుడు 100 రూపాయలకి 125 రూపీస్ కిలో ఉండే షుగర్ మీకు వచ్చే ఛాన్స్ లేదు. 100 రూపాయలకి ఇచ్చేయనా అని మనం అడగలేదు. ఎంతో కొంత తక్కువ చేసుకుని 100 రూపాయలకి ఎంత వస్తుందో అంత ఇవ్వండి అని చెప్తాం. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? 25 రూపీస్ అవుతుంది. సో ఈ డిఫరెన్స్ ఇక్కడ నేను రెడ్డింగ్ తో రాస్తున్నాను. 25 రూపీస్ అనేది మీకు డిఫరెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ 25 రూపీస్ కి తక్కువగా మనం షుగర్ తీసుకుని రావాలి. అయితే ఆ పర్సంటేజ్ ఎంత? మనం దేని మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి? కొత్త దాని మీద చేయాలి, పాత దాని మీద కాదు. పాత దాని మీద 25% పెరిగింది.
ఇప్పుడు ఈ 125 రూపీస్లో ఎంత శాతము తగ్గించుకుంటే 100 రూపాయలు అవుతుంది అనేది మనకు తెలియాలి. ఈ డిఫరెన్స్ ఎంత అయింది? 25% అయింది. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 25 ఇక్కడ రాస్తున్నాను, కొత్త ప్రైస్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాస్తున్నాను, ఇంటూ 100 ఇక్కడ రాస్తున్నాను. ఇంటూ 100 ఏంటి? మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ 100 వేరే, ఈ 100 వేరే. సో ఈ 25 రూపీస్ ఏంటి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 25. ఈ 125 ఏంటి? కొత్త ప్రైస్. మనం ఇది మైండ్ లో పెట్టుకుని క్యాలిక్యులేట్ చేయాలి. పాత ప్రైస్ అవుట్డేట్ అయిపోయింది, వాళ్ళు తీసేశారు, బోర్డు కూడా మార్చేశారు, 125 రూపీస్ పెట్టారు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 25 1 జార్ 25 5 జార్ అయిపోయింది. నెక్స్ట్ 5 1 జార్ 5 20 జార్ అయిపోయింది. సో ఏం మిగిలింది? 1 into 20 by 1, so which is nothing but 20. So what does it mean? ఆ హౌస్ హోల్డ్, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో షాప్కి వెళ్ళినతను, అతనికి రావాల్సిన షుగర్ కంటే 20% తగ్గించుకుంటే, అంటే కిలో షుగర్ 100 రూపీస్ అనుకుంటే సడన్ గా 25 రూపీస్ పెట్టడం వల్ల 20% తగ్గించుకోవాలి. అంటే 200 గ్రాములు, కిలోలో 200 గ్రాములు తగ్గించుకుంటే 800 గ్రామ్స్ అనేది మనకి 100 రూపాయలకు వస్తుంది. కాబట్టి తన వాడకం, మన ఇంట్లో వాడకం అనేది 20% తగ్గించుకోవాలి. సో 20% తగ్గించుకుంటే అతను తీసుకెళ్లిన డబ్బులకి ఎక్స్ట్రా డబ్బులు పడకుండా కావాల్సిన షుగర్ తెచ్చుకోవచ్చు. సో ఇది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్. సో తెలుగులో కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక వ్యక్తి షాప్కి వెళ్ళినప్పుడు షుగర్ ప్రైస్ 25% పెరిగింది, అతని దగ్గర ఉన్న డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా ఎంత తగ్గించుకుంటే ఆ ప్రైస్కి షుగర్ తెచ్చుకోవచ్చు అంటే 20%. సో ఇక్కడ ప్రతి ప్రాబ్లంలో మనం 100తో స్టార్ట్ చేస్తున్నాం, దానివల్ల క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతున్నాయి. ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సో ఇక్కడ చూడండి, some other problem based on numbers. A number decreased by 10%. ఒక నెంబర్ ని 10% తగ్గించి అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 10%. 10% పెంచారు, 10% తగ్గించి 10% పెంచారు. ఇక్కడ కూడా చాలా మంది తగ్గించారు, పెంచారు, అది కట్ చేసేస్తే ఒరిజినల్ నెంబర్ అలాగే ఉంటుంది కదా అనుకుంటారు. కాదు, ఒరిజినల్ నెంబర్ మీద 10% తగ్గించి వచ్చిన కొత్త నెంబర్ మీద మళ్ళీ 10% పెంచారు అని అర్థం. అలా చేస్తే వచ్చిన న్యూ నెంబర్ అంటే 10% తగ్గించి మళ్ళీ 10% పెంచితే వచ్చిన కొత్త నెంబర్ ఒరిజినల్ నెంబర్ కంటే, ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏ నెంబర్ అయితే ఉందో దానికంటే 10 తక్కువగా ఉంది. 10 less than 10 less than ది ఒరిజినల్ నెంబర్. దెన్ వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ అడిగారు. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సింది కరెక్ట్ గా మీనింగ్ ఆఫ్ క్వశ్చన్. ఒక నెంబర్ ఉంది, దాన్ని ఫస్ట్ 10% తగ్గించారు, తగ్గిస్తే ఒక నెంబర్ వచ్చింది, మళ్ళీ ఆ నెంబర్ మీద 10% పెంచారు, మళ్ళీ ఇంకొక నెంబర్ వచ్చింది. ఆ వచ్చిన నెంబర్ అయితే ఉందో స్టార్టింగ్ మీరు తీసుకున్న నెంబర్ కంటే 10 తక్కువగా ఉంది, అయితే వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ అని అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ లెట్ ఒరిజినల్ నెంబర్ ఈక్వల్ టు 100 అని తీసుకుంటున్నాను. దాదాపు ప్రతి ప్రాబ్లంలో 100 అని తీసుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లంలో ఫినిష్ చేసే ముందు ఈ లైన్లో ఒక చిన్న చేంజ్ చేస్తాను. నేను ఒరిజినల్ నంబర్ 100 అని తీసుకున్నాను, ఇక్కడ చిన్న చేంజ్ చేస్తాను ఫినిష్ అయ్యేటప్పుడు. ప్రస్తుతానికి ఒరిజినల్ నంబర్ 100 అని తీసుకున్నాను. సో ఇప్పుడు నంబర్ ఆఫ్టర్ 10% డిక్రీస్, 10% తగ్గించిన తర్వాత మనకు వచ్చే నెంబర్ 100లో 10% అంటే 10 అవుతుంది. 10 తగ్గిస్తే ఏమవుతుంది? 90 అవుతుంది. సో 10% తగ్గించారన్నారు కాబట్టి ఇది వచ్చింది. మళ్ళీ నంబర్ ఆఫ్టర్ 10% ఇంక్రీస్. ఇప్పుడు 100లో 10% అంటే టక్కని చెప్పేస్తాం 10 అని. మరి 90లో 10% ఏమవుతుంది? కావాలంటే ఇట్లా పక్కకి వేసుకుందాం, 10/100 into 90. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది? 9 వచ్చింది. సో 90లో 10% 9, అది ఏం చేసాం? పెంచాం, 10% పెంచాం అంటే 90కి 9 యాడ్ చేస్తే 99. ఒరిజినల్ నెంబర్ ఏమో 100 ఉంది, దాని నుంచి ఫస్ట్ 10% తగ్గించాం, తగ్గిస్తే 90కి వచ్చింది. మళ్ళీ 10% పెంచాం, 10% ఆఫ్ వాట్? దీనికి 10% అంటే 9 పెంచాం, పెంచితే 99 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఒరిజినల్ నెంబర్ ఏమో 100, మనము ఫస్ట్ తగ్గించి తర్వాత పెంచితే వచ్చిందేమో 99. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? 1.
ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 1 అంటే ఒరిజినల్ నెంబర్ కి చివరి నెంబర్ కి మధ్య డిఫరెన్స్ 1 వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఒరిజినల్ నెంబర్ కి లాస్ట్ లో వచ్చిన నెంబర్ కి డిఫరెన్స్ 10 అయితే వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ అన్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 1 ఏదైతే వచ్చిందో 1% అనేది 10 కి ఈక్వల్. ఇప్పుడు యాక్చువల్గా ఇది 100 అనేది మనం అజ్యూమ్ చేసుకున్నాం. సో ఈ డిఫరెన్స్ మనం 100 అజ్యూమ్ చేసుకుంటే 1 వచ్చింది. మరి 10 రావాలంటే ఎంత అజ్యూమ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది 10% పెరిగినట్టే కదా. ఇది 10% పెరిగింది అంటే ఖచ్చితంగా ఇది కూడా 10% పెరగాలి కదా. ఇది కూడా 10% పెరగడం అంటే ఏంటి 100ని 10తో మల్టిప్లై చేస్తే 1000. సో ఇక్కడ మనకేమో 1 వచ్చింది, ప్రాబ్లం ఏమో 10 చెప్తున్నారు అంటే మనకి వచ్చిన దానికంటే 10 టైమ్స్ ఎక్కువ ఉంది. ఇది మనం అజ్యూమ్ చేసుకోవడం వల్ల 1 వచ్చింది. కానీ వాళ్ళేమో 10 రావాలి ఇక్కడ అంటున్నారు. ఇక్కడ 10 రావాలి అంటే 10 రెట్లు పెరగాలంటే ఇది కూడా 10 రెట్లు పెంచుకోవాలి మనం. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 1000 అవుతుంది. చాలా ఈజీ, జస్ట్ లాజికల్ గా ఆలోచించగలిగితే చాలు. దీనికి ఏమి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు ఈ కంపారిజన్. సో మనకేమో 1 వచ్చింది, వాళ్ళేమో 10 చెప్తున్నారు. సో కాబట్టి ఇది 10 టైమ్స్ పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ ఒరిజినల్ నెంబర్ 10 టైమ్స్ పెరగాలి. 10 టైమ్స్ పెరగడం అంటే 10తో మల్టిప్లై చేస్తాను. 1000 అనేది మనకి కావాల్సిన ఒరిజినల్ ఆన్సర్ అవుతుంది. సో దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ లో నేను ప్రాబ్లం మొదలు పెట్టడం 100తో మొదలు పెడుతున్నాను. దానివల్ల క్యాలిక్యులేషన్స్ కంఫర్టబుల్ గా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. చివరి ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్సంటేజెస్ లో. నేను ఇక్కడ చెప్తున్న ప్రతి ప్రాబ్లం దానికోటి సపరేట్ ప్రాబ్లం, కంప్లీట్ గా డిఫరెంట్ మోడల్స్ కాబట్టి పర్సంటేజెస్ ఎలా యూజ్ చేస్తున్నాను, 100 తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్, ఫైండ్ ద డిస్కౌంట్, ఫైండ్ ద ఫైనల్ డిస్కౌంట్, ఫైండ్ ద ఫైనల్ డిస్కౌంట్ ఆఫ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20%, 25% ఆఫ్ అన్ ఆర్టికల్. మీకు సిచ్యువేషన్ అర్థం కావాలంటే సపోజ్ మీరు ఒక షాప్ లోకి వెళ్ళారు, ఏదో ఒక ఆర్టికల్ సపోజ్ పెన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, వాళ్ళు క్లియర్ గా బోర్డు పెట్టినారు. సో క్లియర్ గా దీని మీద 20% ఆఫ్ ఉంది, 20% ఆఫ్ ఉంది, 20% డిస్కౌంట్ ఉంది అని. మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆ షాప్ కీపర్ చాలా క్లోజ్, అందరికి ఇచ్చే డిస్కౌంట్ కాకుండా మీకు మళ్ళీ 25% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చారు. ఓవరాల్ గా మీకు వచ్చింది ఎంత అంటే చాలా మంది 20 + 25 45 అనుకుంటారు. సో ఇక్కడ సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఒరిజినల్ ప్రైస్ మీద ఫస్ట్ డిస్కౌంట్ అప్లై చేసిన తర్వాత ఒక ప్రైస్ వస్తుంది, మళ్ళీ దాని మీద కొత్త డిస్కౌంట్ అప్లై చేస్తే ఫైనల్ ప్రైస్ వస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అంతే తప్ప 20 and 25 యాడ్ చేస్తే 45 దాంట్లో ఏముంది అనుకోవద్దు. ఇది చాలా డిఫరెంట్ మీనింగ్. 20% అప్లై చేసి వచ్చిన ప్రైస్ మీద మళ్ళీ 25% అప్లై చేస్తున్నారు. కొన్నిసార్లు ఇవి 2 కాకుండా 3 కూడా ఇవ్వచ్చు, 4 కూడా ఇవ్వచ్చు. అది కూడా మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను లెట్ ఒరిజినల్ ప్రైస్ ఈక్వల్ టు 100 రూపీస్ వేసుకుంటున్నాను. 100 రూపీస్. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 20%. సో ప్రైస్ ఆఫ్టర్ ఫస్ట్ డిస్కౌంట్. 20% డిస్కౌంట్ అంటే తగ్గించడమే కదా అర్థం. 100లో 20% ఏమవుతుంది? 20 రూపీస్ అవుతుంది. 20 రూపీస్ తగ్గిస్తే ఏమవుతుంది? 80 రూపీస్ అవుతుంది. 80 రూపీస్ అవుతుంది. అంటే ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 80 రూపీస్ అయింది. ఈ 80 రూపీస్ మీద మీరు షాప్ కీపర్ కి, ఆ షాప్ ఓనర్ కి ఫ్రెండ్ కావడం వల్ల 25% తగ్గించాడు. అంటే ప్రైస్ ఆఫ్టర్ సెకండ్ డిస్కౌంట్ 25% తగ్గించడం అంటే ఏంటి? 25/100 ఇంటూ 80, 25% ఆఫ్ అమౌంట్ తగ్గించారు. ఏమొస్తుంది? 25 1 జార్, 25 4 జార్, 4 1 జార్, 4 20 జార్. సో ఎంత? 20 రూపాయలు తగ్గింది. ఆల్రెడీ అందరికీ తగ్గించినట్టు 20 రూపాయలు తగ్గింది. బట్ మళ్ళీ మీకు 80 రూపీస్ మీద 25% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 20 రూపాయలు తగ్గింది. అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది మీకు? 60 రూపీస్. అంటే దీని మీద ప్రైస్ ఏమో 100 రూపాయలు ఉంది. మీరు లోపలికి వెళ్తే వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్, షాప్ కీపర్ మీ ఫ్రెండ్ కావడం వల్ల వచ్చిన డిస్కౌంట్ అంతా కలిపితే ఫైనల్ గా మీకు 60 రూపాయలు పడింది. సో ఒరిజినల్ ప్రైస్ ఏమో 100, మీకు పడిందేమో 60 రూపీస్. ఓవరాల్ గా రెండింటికి డిఫరెన్స్ ఎంత? 40.
40. సో 100లో 40 ఎంత పర్సెంటేజ్ అవుతుంది? సింపుల్గా చెప్పాలంటే 40% అవుతుంది. సో 40% డిస్కౌంట్ వచ్చినట్టు. చాలా మంది ఇది చూడగానే 20-25 కలిపేసి ఎస్ మాకు 45% డిస్కౌంట్ వచ్చింది అంటారు. తప్పది, 40% అవుతుంది. కొన్నిసార్లు ఇవి 2 కాకుండా 3-4 కూడా ఇచ్చేటప్పుడు ఛాన్స్ ఉంది. అప్పుడు కూడా మీరు ఇది తీసుకునే కంటిన్యూ అవ్వచ్చు. ఇది తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 20-25 తర్వాత మళ్ళీ 10% అన్నారు అనుకోండి, మళ్ళీ 10% అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇది రబ్ చేస్తున్నాను నేను, మళ్ళీ 10% అన్నారు, ఫైనల్గా 10% అన్నారు. సో అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు నేను? ప్రైస్ ఆఫ్టర్ థర్డ్ డిస్కౌంట్. 60లో 10% అంటే ఏమవుతుంది? 60లో 10%, 10/100 ఇంటూ 60, 10 1 జార్ 10 జార్ మళ్ళీ 10 1 జార్ 10 6 జార్, 6 రూపాయలు తగ్గుతుంది. అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది? 54 రూపీస్ వచ్చింది. ఒక్కసారి డిఫరెన్స్ చూడండి, 100కి 54కి డిఫరెన్స్ ఎంత? 46 రూపీస్ డిఫరెన్స్. సో మనం 100 తీసుకున్నాం కాబట్టి మనకి ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో దాన్నే డైరెక్ట్ గా మీరు ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్, సో ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? 46%. బట్ ఇక్కడ ఎంత కనబడుతుంది మనకి? 55 కనబడుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 55 కనబడుతుంది. ఇక్కడేమో ఒరిజినల్గా 46 వచ్చింది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పర్సంటేజెస్లో చాలా 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 కేర్ఫుల్గా చేయాలి. సో అన్ని ప్రాబ్లమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే 100 తీసుకొని చాలా ఈజీగా చేస్తాను. నేను ఇక్కడ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ పట్టచ్చు, కానీ మీకు క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి విత్ ఇన్ 1 minute-లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, పర్సంటేజెస్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. రెగ్యులర్ డైరెక్ట్గా న్యూమరికల్ వాల్యూస్ ఉండేవి అందరూ చేస్తారు, బట్ ఇలా సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని 100ని యూస్ చేసుకుంటూ చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసే పద్ధతి ఇది. హోప్ మీకు అందరికీ అర్థమయ్యా అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 2 కాంబినేషన్తో అట్లీస్ట్ 8 to 10 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను ఒక వీడియోలో. హోప్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.